తాను మెట్రోను అడ్డుకున్నట్టు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్లానింగ్ ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. కేంద్రాన్ని అడిగే రేవంత్ హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేనా చెప్పాల్సిన అవసరం. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో నమ్మారు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా గాలి మాటలు మాట్లాడతారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. చేతగానటువంటి ముఖ్యమంత్రి, దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీస్తే ఆయన ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఇంతవరకు లేదు. ఉదాహరణకు మెట్రో ప్రాజెక్టు సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తెలియదు.